యెహోషువ 2వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ అనేక స్థలాలు స్వతంత్రించుకునేలాగా నడిపించాలి. అటువంటి సమయంలో ఒక ఇద్దరు వేగులు వారిని పంపించి ఆ యొక్క ఎరుకో ఏ రీతిగా ఉందో, ప్రదేశం అంతా ఎలా ఉందో చూసి వచ్చి యెహోషువకి తెలియచేయాలి. ఆ రీతిగా ఇద్దరిని వేగుల వారిని ఆ దేశంనకు పంపించారు. ఆ ఇద్దరు వేగుల వారు ఆ ఎరుకో దేశంలోనికి ప్రవేశించారు. రాజుకు తెలిసిపోయింది, వేగుల వారు లోపలికి వచ్చేశారు, వారు ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ చూడడానికి వచ్చారు, గమనించడానికి వచ్చారు అని చెప్పని రాహాబ్ అనే వేశ్య ఇంటిలోనికి ఇద్దరిని పంపించాడు రాజు. ఆ ఇద్దరు వచ్చి, వేగుల వారు వచ్చారు, ఇటువైపుకే వచ్చారు, నీ ఇంటికి ఏమన్నా వచ్చారా అడుగుతున్న సమయంలో రాహాబ్ వేశ్య అంటుంది, వచ్చిన మాట వాస్తవమే గాని వారు ఇప్పుడే వెళ్ళిపోయారు, వేగుల వారు వెళ్ళిపోయారు అని చెప్పి వారిని తన ఇంటిలోనే, వేగుల వారిని ఆమె ఆ మేడ మీద దాచిపెట్టింది, ఆమె ఇంటిలోనే దాచిపెట్టింది. కానీ దేవుని బిడలని వారికి సహాయము చేస్తుంది, ప్రాణాలకు తెగించి వారికి సహాయం చేస్తుంది. ఎందుకంటే ఆ వేగుల వారు మరి దొరికినట్లయితే వారిని తప్పకుండా చంపివేస్తాడు ఆ రాజు. ఆ యొక్క దేశమంతా పట్టబడుతుంది కాబట్టి తప్పకుండా ఆ వేగుల వారిని పట్టుకుని బంధించి చంపివేస్తాడు. కాబట్టి వారిని దాచిపెట్టిన తర్వాత తను ఒక మాట చెప్తుంది. మరి 2వ అధ్యాయము 10వ వచనంలో చూసినట్లయితే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రము నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమ్మోరీల ఇద్దరు రాజులైన సీహోనును ఓగునును మీరేమి చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేస్తురో ఆ సంగతి మేము వింటిమి అంటుంది. దేవుడు మీ పక్షమున ఉండి యుద్ధము చేస్తున్నాడు. మీ ఎదుట ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది ఇశ్రాయేల్ ఎదుట. అలాంటి సమయంలో దేవుడు ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని ఆరిపోచేశాడు, 2 పాయలుగా చీల్చేశాడు. అలాగనే అమోరీల యొక్క రాజుల్ని ఏ రీతిగా మీరు నిర్మూలము చేశారో అవన్నిటి గురించి మేము విన్నాం. అంటే ఆమెకు ఎవరో చెప్పారు. ఏమిటి అంటే ఆమె చూడలేదు కానీ ఆమె వినింది. ఏమిటంటే ఇశ్రాయేలు కలిగి ఉన్న దేవుడు మహోన్నతుడైన దేవుడు, ఆయన తన ప్రజలను రక్షించే దేవుడు, విమోచించే దేవుడు అని వినిందే. ఆ రీతిగా విన్నప్పుడు తను ఏమంటుందో తెలుసా, మీ దేవుడు సజీవుడు, తప్పకుండా మీ పక్షమైన దేవుడు యుద్ధము చేస్తాడు. గురించి ఈరోజు మీ జీవితాల్లో అనేకమైన కార్యాలు రుచి చూస్తున్నప్పటికీ మీ జీవితాల్లో విశ్వాసం లేదు. కానీ ఇక్కడ రాహాబు వేష విని తన హృదయంలో ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఉంది. ఈ దేవుడు ఖచ్చితమైన దేవుడు, ఈ దేవుడు సజీవుడు, ఈ దేవుడు తన ప్రజలని ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టడు, ఈ దేవుడు ప్రజల పక్షమున యుద్ధము చేసే దేవుడు. ఈయన నమ్మిన వారిని ఈ దేవుడు విడిచిపెట్టడు. ఎంత నమ్మకం కలిగి ఉందో చూడండి. ఇటువంటి నమ్మకం మీకుందా? కానీ రాహాబు వేశ్య చూడలేదండి, కళ్ళతో చూడలేదండి, కానీ దేవుడు చేసిన కార్యాలు జస్ట్ వినింది.